ఈ రోజు ఈ ఆలయానికి గురించి కూడా మనం బయటికి వెలికి తీసినప్పుడు అనేక అంశాలు అనేక మంది మహానుభావుల ద్వారా మనకి అనేక డాక్యుమెంటల్ ఎవిడెన్స్లు అన్నీ కూడా వస్తే డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఆధారము తీసుకెళ్లి అయ్యా ఇదిగో పత్రాలు ఇది కాపాడండి దేవాలయ భూమి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ గా ఎకరం పైన ఉండే ఈ భూమిని 40 సంవత్సరాల కిందే మనకి అప్పుడు సిటీ సివిల్ కోర్టులో అప్పుడు కొంతమంది ఎంక్రోచర్స్ ఎప్పటి నుంచి పోరాటం చెప్పమంటారా 40 సంవత్సరాల పోరాటం అప్పుడు కూడా దీని మీద కేసులు వేశారు. ఇది ఆస్తులు లాక్కోవడానికి ఎంక్రోచర్స్ చూస్తే సిటీ సివిల్ కోర్టులో హైకోర్టులో వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది. అంటే 2 కేసులు కూడా డిస్మిస్ అయ్యాయి ఎంక్రోచర్స్ కి. వాళ్ళకి అనుకూలంగా కాకుండా వాళ్ళకి అగేన్స్ట్ గా తీర్పు వచ్చింది. మీరు తప్పు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. మరి అప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయాలండి? ప్రొటెక్ట్ చేసుకోవాలా? ఎందుకు నిర్లక్ష్యానికి వదిలేశారు? దానికి సంబంధించి ముంతకాబులు కేసు డిస్మిస్ అయ్యింది. ఇది ఆలయ భూమి అని దానికి కావాల్సిన పత్రాలు తర్వాత అన్ని పత్రాలు ప్రతి పత్రం కూడా అనేక మంది మహానుభావులు పరోక్షంగా చాలా మంది ఆఫీసర్లు కూడా మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్తులు.